హనుమకొండ జిల్లా హసన్పర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రశాంత్ అనే వ్యక్తి అదృశ్యం కావడం కలకలం సృష్టిస్తోంది. పోలీసుల దెబ్బలు భరించలేక సూసైడ్ నోట్ రాసి అదృశ్యమయ్యాడు. తన చావుకు హసన్పర్తి సిఐ ఎస్ఐ కారణమంటూ సూసైడ్ నోట్ రాసి ఆయన అదృశ్యమయ్యాడు. తన వద్ద డబ్బులు అప్పుగా తీసుకున్న వారు వేధిస్తున్నారని, పోలీసులను ఆశ్రయిస్తే న్యాయం చేయకపోగా తననే విచక్షణారహితంగా కొట్టారని సూసైడ్ నోట్లో వాపోయిన ప్రశాంత్, పోలీసుల టార్చర్ భరించలేకే ఆత్మహత్య చేసుకుంటున్నానని సూసైడ్ నోట్ రాసి అదృశ్యమయ్యారు. తన భర్తను కాపాడి హసన్పర్తి పోలీసులపై చర్యలు తీసుకోవాలని ప్రశాంత్ భార్య శ్యామల పోలీస్ కమిషనర్కు ఫిర్యాదు చేసింది. సిపి ఆదేశాలతో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి అదృశ్యమైన ప్రశాంత్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అందరికీ నమస్కారం. నా పేరు శ్యామరావు మాధవి. నా భర్త పేరు శ్యామరావు ప్రశాంత్ కుమార్. నా భర్త వంగపాడు గ్రామంలో ఒక పెద్ద మనిషి అయిన ముసుగు వీరేశంకు కొంత డబ్బు అప్పుగా ఇచ్చాడు. ఆ డబ్బులు ఇవ్వమని అడగగా తను చంపేస్తానని బెదిరించాడు. అందుకు గాను నా భర్త డయల్ 100కి కాల్ చేశారు. కానీ ఏ ఫలితం లేకపోయింది. దానితో నా భర్త హసన్పర్తి సిఐ గారిని సహాయం కోరారు. నీకు సహాయం చేస్తాను, హసన్పర్తి పోలీస్ స్టేషన్కి రా అని చెప్పి వెళ్ళగానే తన ఫోన్, వాచ్ గుంజుకొని తనపై చిత్రహింసలు పెట్టారు. దౌర్జన్యంగా కొట్టారు. తనని చిత్రహింసలతో తన అవమానం తట్టుకోలేక తను సూసైడ్ లెటర్ రాసి రాత్రికి రాత్రే ఏటో వెళ్ళిపోయాడు. తనకు గనక ఏమైనా జరగరానిది జరిగిందంటే దానికి కారణం హసన్పర్తి సిఐ అండ్ ఎస్ఐ గారితే బాధ్యత వహించాలని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు శ్యామరావు మాధవి.